స్టార్నైటివి నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. త్రాగునీరు లేక నానా అవస్థలు పడుతున్న విద్యార్థినులు, పట్టించుకోని ఉపాధ్యాయులు. ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ఆదివాసీ మహిళకు న్యాయం చేయాలని డిమాండ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాటలను ఖండించిన బిర్లా ఐలయ్య. పాడి కౌశిక్ రెడ్డికి ఖబర్దార్ అంటూ సవాల్ విసిరిన సతీష్. వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే. అత్తమామలు తోటికోడళ్లు మోసం చేశారని రోడ్డెక్కిన హేమలత. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన. రోడ్డు ప్రమాదాల నివారణకు మేము సైతం అన్న పోలీస్ శాఖ. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మహా అన్నదాన కార్యక్రమం. ఉప్పల్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ సంస్థాగత సభ్యత్వ నమోదు కార్యక్రమం. తిర్యాని గిరిజన గురుకులంలో త్రాగునీరు లేక నానా ఇబ్బందులను పడుతున్న విద్యార్థులు. సుమారు ఈ గురుకుల పాఠశాలలో 550 మంది విద్యార్థులు ఉన్నారు. నీటి కష్టాలతో అల్లాడుతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని గిరిజన గురుకులంలో నీటి కష్టాలు విద్యార్థులను వెంటాడుతున్నాయి. గురుకులంలో 550 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. వారికి బోర్వెల్ ద్వారా అందించే నీరు సరిపోవడం లేదు. కరెంటు పోయిన సమయంలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుండటంతో విద్యార్థులు కాలకృత్యాలను తీర్చుకోవడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. గురుకుల భవనం మండలంలోని చింతపల్లి పంచాయతీ పరిధిలోని నాయకగూడ గ్రామంలోని గుట్టకు ఆనుకొని ఉండగా అక్కడ పలుమార్లు బోర్వెల్ వేసేందుకు ప్రయత్నించినా నీళ్లు పడడం లేదు. దీంతో పక్కనే ఉన్న నాయకగూడ గ్రామంలోని బోర్వెల్ కు మోటార్ బిగించి పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. గురుకులంలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో గుంతలలో ప్రస్తుతం నీరు నిల్వ ఉండడంతో దోమలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి విద్యార్థినులను కాటువేస్తుండటంతో విష జ్వరాలు వస్తున్నాయని విద్యార్థినుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి నీటి సమస్యను తీర్చాలని చూడాలని విద్యార్థులు కోరుతున్నారు. ఆదివాసీ మహిళపై లైంగిక దాడికి పాల్పడి హత్య యత్నానికి ప్రయత్నించిన ఆటో డ్రైవర్ను కఠినంగా శిక్షించాలని కోరుతూ ర్యాలీ చేపట్టారు. జైనూర్ మండలంలోని దేవుగూడకి చెందిన మొస్రం నీలాభాయి ఆదివాసీ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఆటో డ్రైవర్ షేక్ మగ్ధూమ్ ని శిక్షించాలని డిమాండ్ చేస్తూ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పుట్టి మండల కేంద్రంలో ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ కమలాకర్ కి తహసీల్దార్ శ్రీనివాస్ కి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మొస్రం నీలాభాయి అన్న తమ్ముళ్లకు రాఖీ పౌర్ణమి పండుగ రోజు రాఖీ కట్టడానికి ఆటో ఎక్కి వెళ్తున్న సమయంలో ఎవరూ లేని నిర్మానుష్యమైన ప్రాంతంలోకి ఆటోని ఆపివేసి బలవంతంగా లాక్కెళ్లి కొట్టి అత్యాచారం చేసి హత్యా ప్రయత్నం చేసి చనిపోయిందని నిర్ధారించుకొని అక్కడి నుండి ఆటో డ్రైవర్ మగ్ధూమ్ వెళ్లిపోయాడని కొన ఊపిరితో పోరాడుతూ రోడ్డుపైకి వచ్చిందని అక్కడి నుండి స్థానికుల సహాయంతో ఊట్కూర్ హాస్పిటల్ కు తీసుకువెళ్లారని అక్కడి నుండి ఆదిలాబాద్ కి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారన్నారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉందని జైనూర్ కు చెందిన ఆటో డ్రైవర్ మగ్ధూమ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ 1989 చట్టం కింద అత్యాచారం కేసు నమోదు చేసి వెంటనే ఫస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుకు అప్పగించి కఠినంగా శిక్షించాలని ఆదివాసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చింతపురి శ్యామల, పిట్టల శాంత, పద్మ, విజయ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించారు ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మండిపడ్డారు. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణలో అధికారం పోయాక బీఆర్ఎస్ పార్టీలోని నాయకులు పిచ్చెక్కి మాట్లాడుతున్నారన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడే మాటలు చూస్తుంటే సభ్య సమాజం తలదించుకుంటుందన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే గాంధీ పైన ఎమ్మెల్యేల పైన చీరలు కట్టుకోవాలి, గాజులు పెట్టుకోవాలనే మాటలు చూస్తుంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లుగా ఉందన్నారు. పాడి కౌశిక్ రెడ్డి మాటలు చూస్తుంటే నోరా తాటి మట్టనా అనిపిస్తుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. హైదరాబాద్ లో సెటిలర్లను అవమానించేలా కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు. బ్రతకడానికి వచ్చారంటూ ఆంధ్ర వారిపైన కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని వాపోయారు. తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళకి అధికారం పోయినాక పిచ్చెక్కి మాట్లాడుతున్నారు. మరి ఒక గౌరవ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే ఇలా తెలంగాణ సభ్య సమాజం తలదించుకునే విధంగా పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి గౌరవ ఎమ్మెల్యే సీనియర్ నాయకునిపై గాంధీ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా కూడా 10 మంది ఎమ్మెల్యేలు చీరలు కట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి అని చెప్పి మాట్లాడిన భాషలు చూస్తుంటే ఇలా రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా పాడి కౌశిక్ రెడ్డి మరి అది నోరా తాటిమట్ట అర్థం చేసుకోవాలి. దీని మీద గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పందించాలి. కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆంధ్రోళ్ళు అని చెప్పి సెటిలర్ అని చెప్పి ఇలా హైదరాబాదులో వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్ నడుబొడ్డుగా భిన్న జాతులకు, సంస్కృతులకు భిన్నంగా ఉన్నటువంటి హైదరాబాదులో మరి ఆంధ్రోళ్ళు అని చెప్పి మాట్లాడడం సిగ్గుచేటు. మరి గతంలో ఆంధ్రోళ్ళతోటి మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సతీష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో అన్నదమ్ముల్లా ఉంటున్న తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటున్న ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తున్న పాడే కౌశిక్ రెడ్డికి పాడి కడతామంటూ మల్కాజ్గిరి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సతీష్ పేర్కొన్నారు. కయ్యానికి కాలు తూవి కావాలనే మా నాయకులను రెచ్చగొడుతూ నీ ఉనికిని చాటుకోవాలనే ప్రయత్నం మానుకోమని హెచ్చరించారు. 10 సంవత్సరాల మీ అరాచక పాలనను చీకొట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా బుద్ధి రావడం లేదంటే మీరేంటో అర్థమవుతుందన్నారు. తొలి దశ మలిదశ తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది ఆంధ్రాకు చెందిన వారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సహకరించి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన వారిని నీ స్వార్థం విడగొట్టాలని చూస్తే నిన్ను తరిమి తరిమి కొడతారన్నారు. నీ యొక్క సంస్కారహీనం ఏముందో నీ యొక్క ప్రెస్ మీట్ల ద్వారా తెలుస్తుంది. నువ్వు మాట్లాడే మాటలకి నువ్వు చేసే చేతలకి తేడా కనబడుతుంది. ఈరోజు ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. తెలంగాణ ప్రజలందరూ చాలా మంచివాళ్ళు. ఆంధ్ర తెలంగాణ ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉంటే నువ్వు చిచ్చుబెట్టి బట్ట కాల్చి మీదేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఈరోజు తెలంగాణ సమాజంలో బతుకుతున్న ఆంధ్ర వాళ్ళందరూ ఎంతమంది ఉద్యమంలో సహకరించారో నీకు తెలుసా? ఎంతమంది పనిచేశారో నీకు తెలుసా? ఎందుకు అన్నదమ్ముల్లోకి ఉన్నాం, అందరం కలిసిమెలిసి ఉండి అందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకున్నావు. నువ్వు దానికి చిచ్చు పెడుతున్నావు. నీ యొక్క స్థాయి ఏంటంటే ఈరోజు తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఓట్లు మీకు కావాలి. మీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎలక్షన్ టైంలో ఆంధ్ర వాళ్ళు కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే తీస్తామని చెప్పిన వాళ్ళు మీరు ఈరోజు మీకు ప్రజలు ఇచ్చిన తీర్పుని తట్టుకోలేక మళ్ళీ ప్రజల్ని రెచ్చగొట్టి సునకానందం పొందడానికి చూస్తున్నారు. ఖబర్దార్, ఇట్లాంటి యాషాలు ఇంకోసారి ఆంధ్ర గురించి మాట్లాడిన మా నాయకుడు అరికెపూడి గాంధీ గారి గురించి మాట్లాడిన ఆయన 3 సార్లు ఎమ్మెల్యే. నువ్వేందిరా? కాంగ్రెస్ పార్టీ ఒక కార్పొరేటర్ కానోడివి, కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఓడిపోయిన నాయకుడు. ఈరోజు నువ్వారా మాట్లాడేది? దేశ బిల్లు బయటగా తీసుకొచ్చి ఓట్లు అడుక్కున్న చరిత్ర ఎవరన్నా ఉన్నది అంటే
నీ ఒక్కడిదేరా. అట్లాంటి వాడివి రాజ్యాంగబద్ధంగా 3 సార్లు గెలిచిన గాంధీ గారి గురించి మాట్లాడే అర్హత హక్కు నీకుందారా భయ్? నీ స్థాయి ఏంది, నువ్వేంది? నీ స్థాయి గురించి ఊర్లో వెళ్ళి అడిగితే చెప్తారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మందిల దగ్గర పైసలు తీసుకొని మోసం చేసి పెద్ద ఫ్రాడ్గా అడివి నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు తెలంగాణ ప్రజలు గమనించాలి, ఇట్లాంటి లుచ్చగాన్ని ఎవరు కూడా గమనించాలి ఫస్ట్. అంటే వాడు మాట్లాడే విధానం ఏంది, వాడు రెచ్చగొట్టి ఎవరు రెచ్చగొట్టారు ఈరోజు? వాడు కాదా? నేతాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. భూదాన్ పోచంపల్లిలో ఏర్పాటు చేసిన నేతాజీ గణేష్ ఉత్సవ సమితి వినాయక నిమజ్జన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పోచంపల్లి పట్టణంలో నేతాజీ యూత్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వినాయక నవరాత్రి ఉత్సవాలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో భక్తులు మరియు ప్రజలు కని విని ఎరగని రీతిలో పాల్గొన్నారు. వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని సైతం అత్యంత వైభవంగా చేపట్టారు. మున్సిపాలిటీ అందరికీ కూడా నమస్కరిస్తూ, వేదిక మీద పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ, ఈనాటి ఈ నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో మరి ఈరోజు గణేష్ నిమజ్జనం గొప్పగా వైభవంగా జరుగుతున్నది. చాలా సంతోషం. ఎక్కడ కూడా జరగనట్టు పోచంపల్లిలో ఎప్పుడు చాలా గొప్పగా జరుగుతాయి. నిమజ్జనమే కానీ, దసరా ఉత్సవాలే కానీ, ఏ కార్యక్రమాలు కూడా చాలా గొప్పగా జరుగుతాయి. వేరే దగ్గర అంతా ఇంకోతే ఉంటే ఇక్కడ మాత్రం గొప్పగా చాలా బాగా చేస్తారు. మరి అది ఈరోజు ఇక్కడ నేతాజీ ఏదైతే యువజన సంఘం ఉన్నదో గత ఎన్నేళ్ళు 42 నుంచి మరి నేతాజీ అంటే చాలా ఇక్కడ పోచంపల్లి ప్రముఖులందరూ కూడా అందులో ఏదో ఒకరోజు యువజన సభ్యులుగా ఉన్న వాళ్ళే. అట్లాంటి నేతాజీ యువజన సంఘం మరి గొప్పగా చేసుకుంటున్న సందర్భంగా 1983 నుంచి చేస్తున్న సందర్భంగా మరి ఇట్లాంటి యువజన సంఘం నుంచి వచ్చిన వాళ్ళే మరి ఊరు గ్రామం మరి ప్రతి కార్యక్రమం మన సాంప్రదాయం సంస్కృతి నిలబెట్టే కార్యక్రమాలు చేస్తూ ఇళ్ళ నుంచే గొప్పగా ఎదిగిన యువకులు కూడా ఉన్నారు. కాబట్టి మరి అందరికీ కూడా మరొకసారి మరి శుభాభినందనలు తెలుపుతూ చాలా సంతోషం. మరి మాకు కూడా పొద్దుపోయింది, పొద్దుటించి తిరుగుతున్నాం. రమేష్ చెప్పినట్టు మరి మొన్ననే ఒక 3-4 రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వము మీకు థ్రిఫ్ట్ స్కీమ్ కింద 90 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిండ్రు. మరి అదేగాక రుణమాఫీ మీద కూడా ప్రకటన చేసిండ్రు. దాని మీద కూడా మేము అనేక సార్లు ముఖ్యమంత్రి గారిని అడిగినాం. మరి అట్లనే మన చేనేత మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారిని కూడా అడగడం. ఈ కార్యక్రమాలన్నీ కూడా కొంత ఒడివడిగా జరిగిపోతూ ఉన్నాయి. నేతన్నలకు, రైతన్నలకు అందరికీ మేలు చేసే కార్యక్రమం ఈ ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఏదేమైనప్పటికీ చాలా సంతోషం. నేత సోదరులందరూ కూడా మీరందరూ సంతోషంగా ఉండాలని. వార్తల్లో చిన్న విరామం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.
తిరిగి వార్తలకు స్వాగతం. భర్త పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న నన్ను అత్తమామలు ఆడబిడ్డలు కలిసి వేధిస్తున్నారని వాపోయింది ఓ మహిళ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన కొమరెల్లి శేఖర్ రెడ్డితో హేమలత పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది. భర్త ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. హేమలతకు కూతురు కుమారుడు ఉన్నారు. కూతురు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. కుమారుడు తల్లి దగ్గరే ఉంటున్నారు. భర్త చనిపోవడంతో హేమలత ఒంటరైంది. అత్తమామలు పట్టించుకోవడం లేదు. భర్తకు రావాల్సిన ఆస్తిని అత్తమామలు తోటికోడలతో కుమ్మక్కై గ్రామానికి చెందిన కొంతమంది నాయకుల సహకారంతో విక్రయించారు. హేమలతకు రావాల్సిన భూమిని అత్తమామలు తోటికోడళ్లు విక్రయించడంతో హేమలత కొడుకు రోడ్డున పడ్డాడు. పట్టాను రద్దు చేసి తన కొడుకు న్యాయం చేయాలని హేమలత వేడుకుంటుంది. ఈ మేరకు చౌటుప్పల్ ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేసింది. మా ఆయన పేరు కుండ్రేలి రాజశేఖర్ రెడ్డి, మా చింతలగూడెం. మా ఆయన చనిపోయిండు. మా మామయ్యకు 3 కొడుకులు. రెండో బావ పెళ్లి కాకముందు చనిపోయిండు. పెద్ద ఆయనకు ఒక బాబు ఉన్నాడు. చిన్న మా ఆయన నాకు 2 పిల్లలు పుట్టినాక, పాప పుట్టినాక 4 రోజులకు చనిపోయిండు సూసైడ్ చేసుకుని. తర్వాత ఆయన చనిపోయినాక 6 నెలలకు నా పాప కూడా చనిపోయింది. మాకు ఇప్పుడు నా బాబు నేను తప్ప ఎవరు లేరు. అత్త మా మామ నాకు తెలియకుండా ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు. ఇంటికి తాళం వేసి రిజిస్ట్రేషన్ మంగళవారం రోజు చేసుకుని తాళం వేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడు ఊర్లోనే బస్ స్టాండ్లో అక్కడిక్కడ పడుకుంటున్నా. ఊర్లో అడిగినా ఎవరు న్యాయం చేస్తలేరు. నా తరఫున ఎవరు లేరు. నేను ఒక్కదాన్ని పోరాడుతున్నా. అంతే. కనీసం మీరందరూ చూసే వాళ్ళన్నా నాకు న్యాయం చేయండి. ఇది కనీసం ఎమ్మెల్యే దాకా పోయేదాకానైనా చేయండి. నా ముఖం చూడకపోయినా సరే నా కొడుకు భవిష్యత్తు చూడండి. దీంట్లో అమ్మినైనా చిరగోని శంకర్ యాదవ్ ఉండు, మా ఊరు బొమ్మకంటి కిషోర్ అన్న, ముసుకు రాజిరెడ్డి, వీళ్ళందరూ కలిసి మా తోడికోడలే మా అత్త మా మామను అమ్మేసి ఎక్కడికో ఎక్కడ తీసుకుపోయారో కూడా తెలియట్లేదు. కాల్ చేస్తే కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. నన్ను అడిగితే అక్కడ 3 కొడుకులు ఉంటే ఒక కొడుకే పెళ్ళయింది, 2 కొడుకులు పెళ్ళి కాకముందే చనిపోయారని చెప్పింది. ఇలా కొడంగల్ మండల అధ్యక్షుడు ఎస్పీ గుల్షన్ ఆధ్వర్యంలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఎంఐఎం కొడంగల్ మండల అధ్యక్షుడు ఎస్పీ గుల్షన్ ఆధ్వర్యంలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా అంబేద్కర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా అంబేద్కర్ చౌరస్తా నుండి ఎంఆర్ఓ కార్యాలయం దాకా ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓ విజయ్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ రుమాన్, షేక్ అజార్, షేక్ అబీద్, నిసార్ తదితరులు పాల్గొన్నారు. आज का जो एहतजाज कोरंगल अम्बेडकर चौराहे पर किया गया है, ये वक्फ करने बिल के खिलाफ इसको मुस्तरद करने के लिए और हुकूमत पर दबाव डालने के लिए किया गया है. ये कोई जुलूस या धरना नहीं होता, एक हमारा मजीद प्यार मुस्लिम लीग का एहतजाज है. आप लोगों को बताता चलो ये वक्फ क्या होता, वक्फ मिलाद क्या होती. क्योंकि हमारे बड़े लोगों ने दूरअंदेशी का मुजाहरा करते हुए, दूरअंदेशी से सोचते हुए ये वक्त जो मिल्कियत है मुसलमान आगे चलने के बाद कमजोर पड़ेंगे, इसलिए लाखों की तादाद में, लाखों करोड़ एकड़ों में वक्त क्या है, ये वक्त मिल्कियत किसी के बात की नहीं है. ये मुसलमान कौम की मिल्कियत है, मुसलमानों की मिल्कियत है. ये जब से ये हुकूमत बीजेपी हुकूमत आई है, मुसलमानों को किसी ना किसी तरीके से परेशान किया जा रहा है. कभी हिजाब के नाम पर मुसलमानों को उलझाकर रख दिया जा रहा है, कभी NPR NRC के नाम पर मुसलमानों को उलझाकर रख दिया जा रहा है, कभी गाँव बचाओ के नाम पर मुसलमानों को डराया धमकाया जा रहा है, माँ पुलिसिंग के नाम पे मुसलमानों को पीटा जा रहा है. इसलिए क्योंकि ये हुकूमत नहीं चाहती कि मुसलमान सियासत में कदम रखें. क्यों? अगर मुसलमान सियासत में कदम रखें. आज का जो एहतजाज कोरंगल अम्बेडकर चौराहे पर किया गया है, ये वक्फ करने बिल के खिलाफ
इसको मुस्तरद करने के लिए और हुकूमत पर दबाव डालने के लिए किया गया है। ये कोई जुलूस या धरना नहीं होता, एक हमारा मस्जिद इत्तेहाद मुस्लिमीन का एहतजाज है। आप लोगों को बताता चलो कि वक्त क्या होता, वक्त मिलाद क्या होती, क्योंकि हमारे बड़े लोगों ने दूरअंदेशी का मुजाहरा करते हुए, दूरअंदेशी से सोचते हुए ये वक्त जो मिल्कियत है, मुसलमान आगे चलने के बाद कमजोर पड़ेंगे, इसलिए लाखों की तादाद में, लाखों करोड़ों एकड़ों में वक्त क्या है, ये वक्त मिल्कियत किसी के बात की नहीं है, ये मुसलमान कौन की मिल्कियत है, मुसलमानों की मिल्कियत है। ये जब से ये हुकूमत बीजेपी हुकूमत आई है, मुसलमानों को किसी ना किसी तरीके से परेशान किया जा रहा है। कभी हिजाब के नाम पर मुसलमानों को उलझा कर रख दिया जा रहा है, कभी NRC के नाम पर मुसलमानों को उलझा कर रख दिया जा रहा है, कभी गाँव बचाओ के नाम पर मुसलमानों को डरा धमकाया जा रहा है, माँ पूंजी के नाम पर రోడ్డు ప్రమాదాల నివారణకు మేము సైతం అంటూ నారాయణపేట పోలీస్ శాఖ విస్తృతమైనటువంటి పనులను నిర్వహించింది. రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చింది. యాదగిరి రోడ్డు నుండి సింగారం చౌరస్తా వరకు గుంతల పూడ్చివేత. రోడ్డు ప్రమాదాల నివారణకు మేము సైతం అంటూ నారాయణపేట పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్రంలోని యాదగిరి రోడ్డు నుండి సింగారం చౌరస్తా వరకు ప్రధాన బీటీ రహదారిపై ఏర్పడిన ప్రమాదకరమైన గుంతలను ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు కంకర మిశ్రమంతో కూడిన డస్ట్ తో పూడ్చివేశారు. గత కొన్ని రోజులుగా ఈ రహదారి గుండా ప్రయాణిస్తున్న వాహనదారులు రోడ్డుపై ఏర్పడిన గుంతలతో తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. పలువురు ద్విచక్ర వాహనదారులు ప్రమాదకరమైన గుంతల వల్ల కింద పడి గాయాల పాలైన సంఘటనలు ఉన్నాయి. దీనిపై స్పందించిన నారాయణపేట పోలీస్ శాఖ ప్రమాదకరమైన గుంతలను పూడ్చాలని నిర్ణయించింది. గురువారం దాదాపు 3 కిలోమీటర్ల మేర ప్రధాన బీటీ రహదారిపై అక్కడక్కడ ఏర్పడిన గుంతలను కంకర డస్ట్ వేసి పూడ్చివేశారు. యాదగిరిగుట్ట పట్టణంలో శ్రీ లక్ష్మీ గణేష్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలేరు మాజీ శాసనసభ్యులు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణేష్ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో శివాగల్లి మెయిన్ రోడ్ వద్ద గణపతి మండపాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క మండపాన్ని సందర్శించి గణపతి పూజ, మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలేరు మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. ఈ మహా అన్నదాన కార్యక్రమంలో అన్నదాత జ్ఞాపకార్థంగా కీర్తిశేషులు తాళ్లపల్లి విశ్వనాథం, కీర్తిశేషులు గుండ్లపల్లి శంకర్, కీర్తిశేషులు దారా కృష్ణ మరియు అన్నదాతలుగా తాళ్లపల్లి నాగరాజు, గుండ్లపల్లి వంశీకృష్ణ, దారా నవీన్, పల్లె ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ సంస్థాగత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉప్పల్ నియోజకవర్గంలో నిర్వహించారు. ఉప్పల్ నియోజకవర్గంలోని మనీషా గార్డెన్ లో బీజేపీ పార్టీ సంస్థాగత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి రాజు చంద్రశేఖర్ హాజరయ్యారు. ఆయనతో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వాలున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు. భారతదేశంపై పక్క దేశాలకు చులకనగా మాట్లాడడం తగదని హితవు పలికారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి ఈ నియోజకవర్గంలోనే అత్యధిక సభ్యత్వ నమోదు చేయించి బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో కూడా బాజపల్లి సభలో సభ్యత్వ నమోదు మన జాతీయ ఉపాధ్యక్షులైనటువంటి
డికే అన్న గారు వచ్చి స్టార్ట్ చేసినారు. అదేవిధంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ విధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంచ్ చేయడానికి మన ప్రియతమ నాయకులు మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి రాజీవ్ చంద్రశేఖర్ గారు మన వద్దన గారికి, మరియు అదేవిధంగా పేరు సుభాష్ రెడ్డి గారికి, శిల్పారెడ్డి గారికి, మన రామచంద్ర గారికి, మన కార్పొరేటర్ అయినటువంటి చేతన హరీష్ గారికి, సుల్వాని గారికి, బండి పద్మ గారికి, గోపాల్ గారికి, మన జిల్లా ఉపాధ్యక్షులు అయినటువంటి తిండేరు హనుమంతరావు గారికి, మొదలు నరసింహరావు గారికి, జిల్లా ఉపాధ్యక్షుల జిల్లా యువజన మోర్చా వచ్చినటువంటి తెల్ల ప్రభాకర్ గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా ఈ జాతీయ మెంబర్షిప్ డ్రైవ్ కి విచ్చేసిన ఫార్మర్ మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆఫ్ ఇండియా రాజీవ్ చంద్రశేఖర్ జీ గారికి, అలాగే మన మల్కాజ్గిరి ఎంపీ ఈటూరు రాజేందర్ గారికి, ఎమ్మెల్సీ రామచంద్రరావు గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న బీజేపీ కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలుసు, ఇంతకుముందు బాలచంద్ర గారు చెప్పినట్టు 2వ తారీఖున మన ప్రధానమంత్రి గారు మన మెంబర్షిప్ డ్రైవ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మేడ్చల్ అర్బన్ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఎన్నడూ లేని విధంగా మరొకసారి చరిత్ర సృష్టించే విధంగా ఈ మెంబర్షిప్ డ్రైవ్ జరగాలని, అందులో 50% మహిళలు మనం ఓటు హక్కు మనం ఎలాగైతే వినియోగించుకున్నామో అలాగే మెంబర్షిప్ డ్రైవ్లో కూడా మనం చేయగలుగుతాము అనేది మనం ఈసారి చూపిస్తామా లేదా? యంగ్స్టర్స్, నో రెస్పాన్స్ ఫ్రమ్ యూ. ఫస్ట్ టైం ఓటర్స్, మీరు మెంబర్షిప్ అందరు చేసుకున్నారా? సో ఇప్పుడు మీరు చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్కి, మీ కలీగ్స్కి అందరికీ మెంబర్షిప్ చేయించాలి. అది ఎలాగనేది మీకు ఇప్పుడు చెప్తాము. దీని తర్వాత మీరు అందరికీ వేయించాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు అట్లీస్ట్ 50 to 100 చేయిస్తారా? నో రెస్పాన్స్ ఫ్రమ్ యూ. నో గర్ల్ పవర్ లేదా? లౌడర్ ప్లీజ్. సో మీరే కాకుండా మీ అందరితో ఈసారి మహిళలు, గర్ల్స్ ఎక్కువ శాతం చేయిస్తాము. మళ్ళీ ఎప్పుడైతే రివ్యూ మీటింగ్ జరుగుతుందో మేడ్చల్ అర్బన్ది, దాంట్లో మహిళలు ఎక్కువ చేశారని మనం ప్రూవ్ చేయాలి. చూపిస్తామా లేదా? ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ముఖ్య అతిథిగా చేసినటువంటి మాజీ మంత్రులు శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ గారు, మన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర గారు, మహిళా మోర్చా ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TN9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.